ఇప్పుడు అన్న దగ్గర అది వీడియో అది ఉంది. అప్పుడు ఫోటో ఇచ్చిందా? జనరల్ ఏముందంటే గిన్నెను బయటకు తీస్తారు సార్. ఇది చిన్నగా ఉండే సార్, చిన్నగా అయింది కదా అనేసి పెద్ద లింగ పెడతామనే ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే నందీశ్వరుడు అభిముఖంగా ఉంటాడు శివునికి. ఇది మెయిన్ అనిపిస్తుంది, ఇది మెయిన్ అనిపిస్తుంది. మన భిన్నం కావడం వలన బయట పెట్టింది. భిన్నం కాలేదు, భిన్నం కాలేదు. కొత్త విగ్రహాలు తెచ్చినప్పుడు బయట లేదు కదా కదా. బోర్ ఉంటుంది, ఎవరంటే వాళ్ళు వస్తారట నీళ్ళ కోసం ఓపెన్ చేసుకొని తీసుకుని ఒక పైపు వేసుకుంటారు. ఒక ప్రాంతంలో పెద్ద మంది చూసుకుంటే ఉండేదంట. సాయంత్రమా పొద్దున గుడికి విగ్రహం కూడా ఉండేనా? అదే సార్, ఉదయం వచ్చి ఇక్కడ పూజ చేసిన ఇక లేదు, లోపల పూజ చేసి ఇక లేదు వచ్చి ఇక పూజ చేస్తే ఇక లేదని చెప్పి బాబాయ్ వెనకనే ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం కష్టమే. ప్రతి శివరాత్రి కూడా ఇక్కడనే సార్ వైభవం. ఇటు వరకు వరకు ఉన్నాయన్నా పాతవి. రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఆలయాల జోలికొస్తే ఆలయాల జోలికొస్తే ఖబర్దార్ హిందూ వ్యతిరేక ద్రోహులారా, ఖబర్దార్ ఖబర్దార్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై. భారత్ మాతా కీ జై. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంబడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంబడి ఖబర్దార్ హిందూ ఖబర్దార్ హిందూ వ్యతిరేక ద్రోహులారా, చేతకాని ప్రభుత్వమా, చేతకాని ప్రభుత్వమా, చేతకాని ప్రభుత్వమా, హిందువుల జోలికొస్తే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. నమస్కారం, నా పేరు మఠం అమర్నాథ్ స్వామి. మా నాన్నగారు పేరు మఠం చంద్రశేఖరయ్య గారు. తను 10-15 సంవత్సరాల కిందట కాలం చెందారు. ఈ దేవాలయము మడుపతి పుచ్చయ్య గారు పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. తను గత ఒక 15 డేస్ కిందట తను మరణించడం జరిగింది. తర్వాత మా చిన్నాన్నగారు అయినటువంటి రుమాండ్ల చంద్రశేఖర్ గారు ప్రతినిత్యం వచ్చి ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ పూజ చేద్దామని వస్తే ఇక్కడ శివలింగం లేదు, గణపతి మాత్రం అక్కడ సైడ్కు పడేశారు. వచ్చి లేదు అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూస్తే అక్కడ గణపతి
పక్కన ఉంటే తెచ్చి అక్కడ పెట్టాం. శివలింగం మాత్రం లేదు. కాబట్టి ఇది అతి పురాతనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బసవಣ್ణ దేవాలయం. మా వీరశైవులందరికీ కూడా ఎలాంటి శుభకార్యం జరగాలన్నా ఇక్కడ ఈ దేవుణ్ణి వచ్చి దర్శించుకున్న తర్వాతనే ఇతరత్ర శుభకార్యాలు అనేటటువంటివి నిర్వహించుకోవడం జరుగుతుండేది. మరి అలాంటి పురాతనమైనటువంటి శివలింగాన్ని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. కాబట్టి అలాంటి వ్యక్తులపై చట్టరీత్యమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ వారిని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా ఈ పోలీస్ శాఖ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ప్రతినిత్యము అనుమానం అంటే ఎవరిపైన లేదండి. అందరు కూడా వచ్చి ఇక్కడ బోర్ ఉంది కాబట్టి నీళ్లు పట్టుకునేటటువంటి వాళ్ళు. మరి ఎవరు తీసుకెళ్లారు అనేటటువంటిది ఆ భగవంతునికి తెలుసు, తీసుకెళ్లినటువంటి ఆ వ్యక్తులకే తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. నేను షాద్నగర్లో మఠాధికారిని. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకటి దేవాలయంలో కానీ వేరే ఇతరత్ర దేవాలయాలలో కూడా జరగకుండా చూసుకోవాలని పోలీస్ శాఖ వారిని మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.